అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. రసవత్ర రాజకీయాలకు వేదికగా మారింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం జిల్లా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారు. వద్దురా బాబు ఈ పార్టీ అని చెప్పి దండం పెట్టి, నా జీవితంలో నేను ఏదన్నా రాజకీయంగా తప్పు చేశానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటమేనని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పటం, ఆ పార్టీకి రాజీనామా చేయటం జరిగిపోయింది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అది కూడా రేపు 16న అధికారికంగా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఆయన కుమారుడు ఇద్దరు కూడా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరియు ఆయన కుమారుడు రాఘవరెడ్డి గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒంగోలు ఎంపీ స్థానంగా రాఘవరెడ్డి బరిలో దిగుతారంటే ఆయన కుమారుడు బరిలో దిగుతారనే టాక్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎంపీ సీటుకి డిక్లేర్ అయిపోయింది. ఇక ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున అనుచితి కొనసాగుతుంది. ఎందుకంటే మొన్న ఏదో ఆయన ఎక్సర్సైజులు చేసి మార్కాపురం ఉన్నటువంటి వ్యక్తిని గిద్దలూరు పంపించాడు. గిద్దలూరులో ఉన్నటువంటి ఆయన్ని మార్కాపురానికి పంపించాడు. అలాగే కనిగిరిలో ఎవరో ఒక నాయకుడిని ఇచ్చి ఆ కనిగిరి ఎమ్మెల్యేని కందుకూరుకు మార్చాడు. అట్లాగా మరియు సంతనోతలపాడికి మేరుగు నాగార్జున ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక వలస పక్షిని తీసుకొచ్చేసాడు. మొత్తం మీదగా కింద మీద పైన కింద అద్దెంకి చూస్తే అనిమిరెడ్డి అని చెప్పేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బాచి కృష్ణ చైతన్యాన్ని తీసేసి పక్కన పడేసి ఈయనకి ఇవ్వడం జరిగింది. పరుచూరులో ఇప్పటికి ఇంకా వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థి లేడు. ఇట్లా మొత్తం మీదగా చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ మధ్య కొత్తగా ఒక సమస్య వచ్చింది. మొత్తం రాజకీయాలంతా కూడా సిద్ధా రాఘవరావు చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన దర్శి నియోజకవర్గం సీటు కావాలని పట్టుబడుతున్నాడు. మొత్తం మీదగా చూసుకుంటే దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నాయకులు సిద్ధా రాఘవరావు అయితే మేము గెలుస్తాం ఈజీగా, సిద్ధా రాఘవరావు కావాలని చెప్పి మాట్లాడుతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కొత్త సమస్య ఒకటి వచ్చిందని చెప్పేసి మొత్తం మీద ఒక విషయం బాగా వైరల్ అవుతుంది. అదేమిటయ్యా అని అంటే, సిద్ధా రాఘవరావు దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బరిలో దిగబోతున్నాడని, దీనికి ప్రధానమైన కారణం ఏందయ్యా అనంటే వైఎస్సీపీ, ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆ ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత ఎక్కడి నుంచో తీసుకొచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సిద్ధా రాఘవరావు ఒంగోలు నుంచి పోటీ చేసే పని అయితే నేను ఎంపీగా పోటీ చేస్తాను, నాకు ఆర్థికంగా కొంత ఖర్చు తగ్గుద్ది కాబట్టి